ఏ ఓ 20 రోజులైతే కోతలే పట్టేటట్టున్నాం, ఇంకా రైతు భరోసా పైసలు పడకపాయే అని కొందరు. సర్పంచి మున్సిపల్ ఓట్లయితే పెట్టిండ్రు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎన్నడు పెడతారో, ఈ కిత్తకు బడ్జెట్ ఎంత పెడతారో, దేనికి ఎంత ఇస్తారో అనే చర్చలు నడుస్తున్నాయి. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ నడిచింది. అంటే సీఎం సారు, మంత్రులు, ముఖ్యమైన ఆఫీసర్లు గంటల కమాన మీటింగ్ పెట్టి ఏలువడి ఎట్లుండాలి, ఏం చేయాలనేది మాట్లాడుకున్నారు. గల్ల ముఖ్యమైన ఏంటియో చూద్దాం మరి. చలో సచివాలయం. ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కి దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి 1,25,00,000 రూపాయలు వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ 1998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా ఏదైతే ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ, ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు కానీ, మోటార్లు కానీ, ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ, కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఈ కోయిడా ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 239 ఎకరాలని ఈ అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ ని ఏర్పాటు చేయాలని 21 కాన్స్టిట్యున్సీస్ లో సుమారు 20 నుంచి 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం అలొకేషన్ చేయడం కూడా జరిగింది. ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్ కు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ పాలసీని ఒకదాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. మార్చి 16వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మొదట గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. మార్చి 20వ తారీఖు నాడు బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టి